అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న 4 పథకాలకు సంబంధించి అర్హులను గుర్తించేందుకు ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా భూపాలపల్లి మున్సిపాలిటీలోని 23వ వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రజాపాలన వార్డు సభలు నిర్వహించగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ప్రభుత్వం పేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించే విధంగా పనిచేస్తుందన్నారు. గ్రామ సభ ద్వారా గత 10 సంవత్సరాలు కూడా రేషన్ కార్డు 14 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. ఈరోజు ఈ 14 సంవత్సరాల వ్యవధిలో కొడుకులకు పెళ్లిళ్ళు చేసుకొని కోడలు వచ్చినా, లేకపోతే మనమడో మనమరాలో పుట్టినా, మనము కుటుంబ సభ్యులు పెరిగిన కార్డులో చేర్చే కొరకు మీరు రేషన్ కార్డులో ఈరోజు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ కొత్త రేషన్ కార్డు లేకున్నా మీరందరూ కూడా లిస్టులో చదివినటువంటి లిస్టులో లేకపోయినా ఈరోజు చేసుకోవచ్చు. ఈ వార్డులోకి సంబంధించినటువంటి ఇంకా నివసించే వారు వేరే గ్రామంలో హైదరాబాద్లో ఉండినా, లేకపోతే వరంగల్లో ఉన్నా, మీ చుట్టాల మార్గం పోయినా మీరు రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకో 3 రోజులు 4 రోజులకైనా కమిషనర్ ఆఫీసులో దీని ప్రత్యేకంగా దరఖాస్తులు తీసుకొని అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రజాపాలనలో పెట్టుకున్నటువంటి లిస్టు రాలేదని మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉంది. మీరు లేని వారు దరఖాస్తులు ఇవ్వండి. అదేవిధంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మీ స్వంత జాగాల్లో 400 స్క్వేర్ ఫీట్ తో ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ ఫిబ్రవరి 1వ తారీఖునే 26 జనవరి నాడు లాంచింగ్ రేషన్ కార్డు చేస్తాం. ఇందిరమ్మ ఇండ్లకు కూడా ముగ్గులు పోయడం జరుగుతుంది. ప్రతి పేదవానికి ఈ 2 పథకాల కొరకు మీరు ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక వార్డులో ఉన్న పేరు ఒక వార్డులో ఉన్నా, మున్సిపాలిటీ పరిధిలో ఉన్నా, ఒకవేళ లేకపోయినా, ఓటర్ లిస్ట్ లో లేకపోయినా మీరందరూ కూడా దరఖాస్తు చేసుకొని మీరు రేషన్ కార్డు గాని ఇందిరమ్మ ఇండ్లు గాని లబ్ధి పొందవచ్చు. ప్రభుత్వము స్పష్టంగా ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు, మున్సిపల్ కమిషనర్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఏదో ఒక కొంతమందికే ఇస్తామని, ఈ లిస్ట్ లో చదివిన వాళ్ళే వచ్చినాయని, లిస్ట్ లో లేని వారు రాలేదని మీరు తొందరపడవలసిన అవసరం లేదు. ఇది అధికారులు 30 వార్డులలో ఈ విషయాన్ని తెలియచేయాలి. తెలియజేసి స్పష్టంగా ప్రజలకు వివరించాలి. ఈ ప్రభుత్వము ప్రతి ఒక్క వ్యక్తికి రేషన్ కార్డు అవసరము. రేషన్ కార్డు బస్ పాస్ కూడా ఉపయోగపడుతుంది. ఒక స్మార్ట్ కార్డు అది. అదే విధంగా మీ గ్యాస్ కూడా ఉపయోగపడుతుంది. అదే విధంగా రేషన్ కూడా ఉపయోగపడుతుంది. రేషన్ కార్డు బియ్యం కూడా మనము దొడ్డు బియ్యం ఇస్తే తింటలేము. అవి మహారాష్ట్రకు దళారీలు తలిగి 6 రూపాయలకో 7 రూపాయలకో కొనుక్కొని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. కనుక ప్రభుత్వము ఒకే ఉద్దేశంతో ఈరోజు ఉగాది నుంచి ప్రతి రేషన్ షాప్ లో ప్రతి రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. దీన్ని గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా.